కదా. లైవ్లో చూస్తుంటారు ఒకవేళ ఆపారనుకోండి, నిజమే మా ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటే ఆపేశారు అని చెప్తారు. అని చెప్తారు కదా. నీకే మంచిది కదా అది. నీకే మంచిది కదా, చూడు అడ్డుకుంటున్నారు ప్రతిపక్షాన్ని, జగన్ని తిట్టారు, ఆ టైపులో సానుభూతి వచ్చే అవకాశం సానుభూతి వస్తుంది కదా. అది పోగొట్టుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు ఏంటి అతనికి ఏంటంటే ఎందుకు గిల్టీ ఫీల్ అవుతున్నాడంటే, వీళ్ళందరూ అంటే పోయినసారి వీళ్ళందరూ అవమానించారు కదండి, అట్లాగే నాకు కూడా ఏదైనా చేస్తారని. ఏం అవమానిస్తే జరుగుతుంది. ఇప్పుడు మాట్లాడేటప్పుడు కొన్ని అసందర్భమైనటువంటి మాటలు తీసుకొస్తారు, దానికే భయపడితే ఎట్లా. అలాగే గోల చేస్తారు మాట్లాడనీయకుండా. ఎన్టీఆర్నే ఇబ్బంది పెట్టారు కదండి పెద్దోళ్ళని. ఇబ్బంది పెడతారు. ఇప్పుడు అట్లా అని కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడితేనే కదా ఆయన కూడా బైకాట్ చేసింది. ఇప్పుడు అవును, అప్పుడు కూడా మరి మీ వాళ్ళు ఇబ్బంది కదా ఎందుకు పెట్టారు, అప్పుడు మాట్లాడనివ్వాలి కదా. ఇక్కడ అటెండ్ కా, ఒకవేళ నీకు ఇబ్బంది పెడుతున్నారు అంటే జనం తెలుసుకుంటారు, అప్పుడు బైకాట్ అను, ఆ సెషన్స్ బైకాట్ అను, అది పద్ధతి. కొంతమంది సెషన్ బైకాట్ చేసి వెళ్ళిపోతారు. కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ కాంగ్రెస్ ఉమ్మడిలో చాలాసార్లు చూశాను, సెషన్స్ రాజశేఖర్ ప్రతిపక్ష నాయకుడుగా ఉండి సెషన్స్ని బైకాట్ చేసి వెళ్ళిపోతాడు, ఈ సెషన్ అంతా మేము రాము అని, లేదంటే ఆ రోజంతా రాము అని బైకాట్ చేసి వెళ్ళిపోతారు. అది అర్థం చేసుకుంటారు జనము. అలా వెళ్తే బాగుంటుంది. కానీ అసలు ముందు అసెంబ్లీకే రానని భీష్మించుకొని కూర్చుంటే వల్ల ప్రయోజనం ఏముంది.